పసుపు కుంకుమ विष्णु धर्मपत्नी समेत ब्रह्मणी नामधेयस्य सजमानस्य कुमारस्य देवांश नामधेयस्य सह कुटुंबस्य आयुष्य अत्यंत अतिशय अनुकूलता शुभफलावाप्त्यर्थं आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं दाकंడి ముందు కూర్చున్న వాళ్ళు ओम श्री कामाक्षी देवी समेत संगमनीय महाराज की वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वेदोक्त दिव्य स्वर्ण मंत्र पुष्पं समर्पयामि इति प्रीत्यर्थम् एकवारद्रभिषेक पूजां च करिष्ये मुत्रधा चण्डीश्वराय नमः निर्माल्यं विसृज्य ओम नमो भगवते रुद्राय नमः यादे सर्वमासभूतो शिवा सर्व्याय नवदया नवरुद्रमणय याते रुद्रस्यवः तनोर घोरावकासने तया नस्तनवः श्रीनाय सहस्राब्दाय विषये अधेय संग्रामं प्रमितमोरानि वच्या दाशनावासिवनस्नोवा मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय केशभ्यवसुनां पदे नमो नमस्कृत्युंजयाय कृष्णदेवतेनां पदे नमो नमः दर्शनाय व्याधनेनां पदे नमो नमः हरिकेशवाय नमस्ते च मयो भवेत् नमस्ते कराय नमस्काराय च नमः शिवाय धर्मराय च जय 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 नमः शुष्काय वेन्याय च कपटदोषावरे नमानि नमः पार्वतीपदये हर हर महादेव परिणय प्रसवृत्ते ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर महादेव शंभो शंकर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय पटकोंड उदरी ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय
కేక్ అవుతుంది హ్యాపీ బర్త్డే సీఎం. తల్లిగా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు, మీరు హ్యాపీగా ఎందుకు ప్రశాంతం గవర్నమెంట్ హాస్పిటల్ ఆడదనేది మన జాతీయ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు 75వ వసంతంలో అడుగు సందర్భంగా వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆ భగవంతుడు అష్ట ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన పరిపాలన ఇంకా 100 సంవత్సరాలు మనకి అభివృద్ధికి ఆయన సహకరించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఈరోజు సంఘం శివాలయంలో స్వామివారికి అభిషేకం, అమ్మవారికి పూజ కార్యక్రమం జరిపించి అక్కడ స్వామి ఆశీస్సులు పొంది ఈరోజు ఇక్కడ మా బస్టాండ్ సెంటర్లో 75 కేజీలు కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకుంటున్నాము. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఆయన ఇంకా మంచి అభివృద్ధి నవ్యాంధ్రప్రదేశ్కి అభివృద్ధి ప్రదాతగా నిలబడి మన అమరావతిని, పోలవరంని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు వేడుకలను సంఘం మండల కేంద్రంలో మొదటగా సంఘం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బస్టాండ్ కూడల్లో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా మరి సంఘం మండలంలోని ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అందరి సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. మరి తెలుగుదేశం పార్టీ అంటేనే, మరి చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళ సిద్ధాంతంతో పనిచేసేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నారా చంద్రబాబు నాయకత్వంలో మేమందరం పనిచేయడం కూడా మా అందరికీ మరి ఎంతో గర్వకారణం. మరి అదేవిధంగా ఈ ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మరి మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనాయుడు గారి ఆదేశానుసారం మరి నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టుకోవడం, ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్దేశించిన సమయానికి ఇక్కడ ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని మరి అనంతరం ఆత్మకూరులో జరిగేటటువంటి మంచి హోమం కార్యక్రమానికి సంఘమండలంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళేదానికి మేమందరం ముందుగానే ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇటువంటి జన్మదిన వేడుకల్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా ఎన్నో జరుపుకోవాలని, రాబోయే 3 తరాల
తరాలు కూడా మా చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు మరి నడపాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంగమండలం తెలుగుదేశం నాయకులందరికీ కూడా పేరు పేరున సంగమండలం తెలుగుదేశం పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు. ఈరోజు సంగమండలం పార్టీ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదిన వేడుకలు సంగమండలం పార్టీ తరఫున ఘనంగా చేసుకోవడం జరిగింది. మన మంత్రి అయినటువంటి ఆనందనారాయణ ఆదేశానుసారం సంగమండలం పార్టీ తరఫున మొదటగా సంఘం శివాలయంలో పూజలు చేసుకొని అందరం సంగమండలం కేంద్రంలో 75 కేజీల భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడికి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా సంగమండలం పార్టీ తరఫున ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా పదవులు ఆశించాలని, రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలని చెప్పి ఆయన ఆశీస్సులు రాష్ట్రానికి ఉండాలని, అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా ఆయనకు ఉండి ఇంకా ఆయన బాగా రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి అయినటువంటి రామనాయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఏఎంసీ గ్రౌండ్ వద్ద ఆయనకి ఆయుర్ద పూజ కూడా హోమం కూడా ఈరోజు 9 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 12 గంటల దాకా ఆయనకి పూర్ణాహుతి పూజ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర మంత్రి ప్రజల తరఫున కూడా ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.